జై శ్రీరామ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను ఒక మోటివేషన్ కావ్యం రాశాను. ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. గతం అనేది ఒక శ్మశానం, దాని గురించి ఎందుకు నీ విచార కావ్యం. కన్నీటి చుక్కలు నేటి గమ్యానికి అడ్డంకులు, మర్చిపో మసి చేసేయి పాతకాలపు శిథిలాలను కూల్చేయి. అవమానం అంటే ఒక అగ్ని పర్వతం, దాన్ని గుండెల్లో దాచుకో నిరంతరం. నిన్ను ఎక్కిరించిన నోర్లు, నిన్ను హేళన చేసిన వేళ్ళు, అవి నీ విజయానికి ఇంధనాలు, అవి నీ ప్రస్థానానికి నిలువుట అద్దాలు. గాయం చేయనిదే గమ్యం దొరకదు, అవమానాలు కలగనిదే పౌరుషం పుట్టదు. ఆశలంటే ఆకాశపు అంచులు, అవి నీ కనుపాపల్లో మెరిసే మెరుపులు. కూలిపోవద్దు, దిగులు పడొద్దు, మరో ప్రపంచం నిన్ను పిలుస్తోంది, మరో యుద్ధం నిన్ను కోరుతోంది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, వస్తున్నది నవశకం, మీ కష్టార్జితానికి దక్కే ఫలితం. కదలని వాడు కాలగర్భంలో కలిసిపోతాడు, కదిలేవాడు కాలానికి కర్త అవుతాడు. గుర్తుంచుకోండి, ఈ కొత్త ఏడు ఆగకూడదు మీ విజయపు హోరు. సో గైస్, ఈ కావ్యం ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.